నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. దత్తాత్రేయుడు త్రిమూర్తుల సంయుక్త అవతారము. కానీ ఆయన ఒక్కరే కాదు, ఆయనతో కలిసి ఉన్న ఒక అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఆ శక్తే దత్తాత్రేయుని యొక్క భార్య. ఆమె పేరు అనఘాదేవి. మనం ఈ వీడియోలో అనఘాదేవి జననం, ఆమెకు దత్తాత్రేయుడికి వివాహం ఎలా జరిగింది, ఆమె మహిమలు మరియు ఆమె ఎలా భక్తులకు జీవన మార్గదర్శకురాలుగా మారింది అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. అనఘాదేవి అంటే పాపరహితురాలు. ఆమెను విద్యాలక్ష్మిగా కూడా పిలుస్తారు. దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రసాదించటానికి అవతరించగా అనఘాదేవి కూడా అదే కార్యానికి స్త్రీ శక్తిగా త్రిదేవతల సంయుక్త రూపంగా అవతరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనఘాదేవి జననం గురించి ముఖ్యంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ఏంటంటే, ఒకనాడు దత్తాత్రేయుడు ఒక సరస్సులోకి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని అనుచరులు అతన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో బయట ఎదురు చూస్తున్నారు. దత్తాత్రేయుడు నీటిలో తపస్సు చేస్తూ మూలాధారం నుండి సహస్రారం వరకు తన అన్ని చక్రాలను ఉత్తేజించుకుంటున్నారు. చివరికి సహస్రార చక్రాన్ని తెరచినప్పుడు ఆయన అంతర్గతంగా అనఘాదేవిని జ్ఞానస్వరూపిణిగా అవతరింపజేశారు. ఆమెను తన ధ్యానంతో ఉద్దీపితమయ్యే విధంగా రూపొందించారు. అనఘాదేవి దత్తాత్రేయుని తపస్సును గౌరవించి అతనిలో కలవాలనుకుంది. దత్తాత్రేయుడు అంగీకరించి ఆమెను తన సహధర్మచారిణిగా స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె ఆయనతో కలిసి తిరుగుతూ జ్ఞానాన్ని బోధించసాగారు. ఇక రెండవ కథ ఏంటంటే, ఈ కథ కూడా ముందస్తుగా ధ్యానంతో ప్రారంభమవుతుంది. దత్తాత్రేయుడు 100 ఏళ్ల తపస్సు ముగించుకొని బయటకు వచ్చాక చాలామంది అతని జ్ఞానాన్ని పరీక్షించాలనుకుంటారు. దత్తాత్రేయుడు తన యోగశక్తితో ఒక స్త్రీని సృష్టిస్తారు. ఆమె జ్ఞానం శుభత్వానికి ప్రతీక. ఆమె తనను పరీక్షించాలనే వారి మనోభావాన్ని పరీక్షించేందుకు వేశ్య రూపంలో మద్యం తాగుతూ నాట్యం చేస్తూ కనిపిస్తుంది. చాలామంది ఆమెను తక్కువ చేసి మధుమతి అని తక్కువ చేసి మాట్లాడేవారు. వారు ఆమె అసలైన స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వారు అజ్ఞానంతో నిండి ఉన్నారు. కానీ కొంతమంది ఆమె నిజమైన స్వరూపాన్ని చూసి ఆమె అనఘ, పాపరహితురాలు అని గుర్తించారు. అలాంటి వారు నిజమైన జ్ఞానాన్ని పొందారు. వారిని దత్తాత్రేయుడు మరియు అనఘాదేవి ఆశీర్వదించారు. అనఘాదేవి జీవితం మరియు ఆమె బోధనల గురించి అనేక కథలు ఉన్నాయి. వానిలో జంబాసురుని సంహారం ప్రసిద్ధి చెందింది. ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్న జంబాసురుని సంహరించాల్సి వచ్చింది. ఇంద్రుడు దత్తాత్రేయుని ఆశ్రయించి సహాయం కోరాడు. దత్తాత్రేయుడు తన ధర్మపత్ని సహచరురాలైన అనఘాదేవిని పిలిచి ఈ పని అప్పగించారు. ఆమె అద్భుత సుందరి అప్సరస రూపంలో కమలంపై కూర్చొని జంబాసురుణ్ణి ఎదుర్కొంది. అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనగా ఆమె అతనికి ఒక పరీక్ష పెట్టింది. నన్ను నా సింహాసనంతో కలిపి నీ తలపై ఎత్తుకోగలిగితే నీకు భార్యగా వస్తాను అంది. జంబాసురుడు చాలా ప్రయత్నాల తర్వాత ఎత్తగలిగాడు. కానీ అదే సమయంలో అనఘాదేవి తన పాదంతో అతని తలను చిద్రకొట్టింది. దీని ద్వారా ఆమె బోధించిన తాత్పర్యం, సౌందర్యం, సంపదను తలపై పెట్టుకుంటే అది మన విధ్వంసానికి దారితీస్తుంది. జ్ఞానం, ధర్మం మాత్రమే తలపై ఉండాలి అని ఆమె బోధన తాత్పర్యం. ఒకసారి అనఘాదేవి గొర్రెల కాపరుల రూపంలో బ్రాహ్మణులను పరీక్షించింది. ఈ పరీక్షలో ఆమె జ్ఞానం అనే కులం, వర్ణం ఆధారంగా కాదు, దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వారా లభిస్తుంది అని బోధించింది. ఈ విధంగా అనఘాదేవి తన భర్త దత్తాత్రేయుడితో కలిసి అనేక కథల ద్వారా భక్తులకు నైతికతలు, జీవన బోధనలను అందించారు. వారి లీలలు, బోధనలు భక్తులకు మార్గదర్శకంగా నిలిచాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.